స్వాగతం. ఈరోజు మనం నిర్గమకాండము గ్రంథంలోకి వెళ్తున్నాం. అందులో ఒక చాలా కీలకమైన ఘట్టం 5వ అధ్యాయం. అవును, 5వ అధ్యాయం. మోషే అహరోనులు మొదటిసారి ఫరోను కరుస్తారు కదా, ఇశ్రాయేలీల విడుదల కోసం దేవుని పేరట అడిగే సందర్భం. కరెక్ట్. అక్కడే అసలు కథ మొదలవుతుంది. అయితే ఆ అడగడం అదెంత తేలికగా జరగలేదు. ఊహించని అంటే చాలా దారుణమైన పరిణామాలకు దారితీసింది. నిజమే, ఊహించిన దానికి పూర్తిగా భిన్నంగా జరిగింది. కాబట్టి ఈ రోజు మనం మన దగ్గరున్న ఈ మూల గ్రంథం అంటే నిర్గమకాండము 5వ అధ్యాయం ఆధారంగా ఆ రోజు సరిగ్గా ఏం జరిగింది, ఫరో ఎలా స్పందించాడు, అతని స్పందన చాలా ముఖ్యం. దాని ప్రభావం ఇశ్రాయేలీలపై వెంటనే ఎలా పడింది, మరి చివరికి మోషే పరిస్థితి ఏంటి, ఆయన మానసికంగా ఎలా ఫీలయ్యాడు, ఇవన్నీ కొంచెం లోతుగా చూద్దాం. మంచిది. విడుదల కోసం వేసిన మొదటి అడుగు అది, కానీ అది బానిసత్వాన్ని మరింత భయంకరంగా మార్చింది మొదట్లో. అవును, ఆ విచిత్రమేంటో చూద్దాం. ఖచ్చితంగా. ఇది కేవలం ఇద్దరు వ్యక్తులు ఒక రాజును కలవటం కాదు. అంటే రెండు వేరువేరు ప్రపంచాలు, రెండు అధికార కేంద్రాలు, వాటి మధ్య జరిగిన మొదటి డైరెక్ట్ ఘర్షణిది. అవును. ఒకవైపు చూస్తే మనకు కనిపించని దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఆజ్ఞను మోసుకొచ్చిన బానిస ప్రజల ప్రతినిధులు మోషే అహరోనులు. మరోవైపు ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుడు, దాదాపు దేవుళ్లా కొలవబడుతున్న ఫెరో. వీళ్ల మధ్య సంభాషణతోనే అసలు కథ, ఆ ఉద్రిక్తత మొదలయ్యాయి. ఆ తర్వాత జరగబోయే పెద్ద సంఘటనలకు ఇదే పునాది అన్నమాట. ఖచ్చితంగా. మొదటి అడుగులోనే ఇంత డ్రామా ఉంది, గమనించాలి. అవును, ఆ నాటకీయత మొదటి వచనంలోనే స్టార్ట్ అవుతోంది. మోషే అహరోనులు వెళ్లారు ఫరో దగ్గరకు. ఏమాత్రం భయం లేకుండా సూటిగా చెప్పారు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఆ అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అని. ఇది రిక్వెస్ట్లా లేదసలు. లేదు కదా, ఒక డిమాండ్లా, దాదాపు ఒక ఆర్డర్లా వినిపిస్తోంది. అవును, బానిసలుగా ఉన్నవాళ్ల ప్రతినిధులు ఇంత ధైర్యంగా మాట్లాడటం, అది ఫరోకు తప్పకుండా షాకిచ్చుంటుంది. నిజమే. మరి ఆ ధైర్యానికి ఫరో స్పందన చూడండి, అంతే తీవ్రంగా అహంకారంతో ఉంది. 2వ వచనం చెప్పండి. నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు అనడుగుతాడు. ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయను అని తేల్చి చెప్పాడు. ఈ మాటల్లోనే అతని క్యారెక్టర్ మొత్తం ఉంది. 1, తన అధికారం మీద విపరీతమైన గర్వం. అవును, తనను మించినవాడు లేడు, తనను ప్రశ్నించేవాడు ఉండకూడదన్న ఫీలింగ్. 2, యెహోవా అనే దేవుడి పట్ల పూర్తి నిర్లక్ష్యం. ఆయనెవరో తెలియదనడం ద్వారా ఆ దేవుడు ఉనికినే, అధికారాన్ని ప్రశ్నిస్తున్నాడు. అంటే నాకు తెలియకపోతే నా దృష్టిలో ఆయన లేనట్టే అన్నట్టు. అంతే. ఆ తిరస్కారంతోనే సంఘర్షణ మొదలైంది. తర్వాత వచ్చే సమస్యలన్నిటికీ ఇదే మూలం. ఆసక్తికరమైన విషయమేంటంటే, ఫరో అంత కఠినంగా రిజెక్ట్ చేశాక మోషే అహరోనుల టోన్ కొంచెం మారింది. అవును, గమనించాలి. 3వ వచనంలో ధైర్యం కాస్త తగ్గి కొంచెం విజ్ఞప్తిలాగా బ్రతిమాలుతున్నట్టుగా అనిపిస్తుంది. హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనను అని మొదలుపెట్టి, మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదము, లేకపోతే ఇక్కడొక చిన్న వార్నింగ్ లాంటిది, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అని అన్నారు. అంటే మొదటిసారిలాగా ఆజ్ఞాపించడం లేదు. లేదు, ఇందులో వినయం ఉంది, తమ దేవుడంటే భయం ఉంది, కాని ఒక రకమైన పరోక్ష హెచ్చరిక కూడా ఉంది కదా. ఉంది. మేం వెళ్లకపోతే మాకే కాదు మీక్కూడా ఇబ్బందేమో అన్నట్టు. అవును, అలా చెప్పకనే చెప్పే ప్రయత్నంలా అనిపిస్తుంది. అయితే ఫరో దీన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నాడు, లేదా కావాలనే వక్రీకరించాడేమో తన పనులను సమర్థించుకోవడానికి. ఎలా అర్థం చేసుకున్నాడు? 4-5 వచనాల్లో అతని ఆలోచన క్లియర్గా ఉంది. ఇదేదో దేవుడి విషయం కాదు, వీళ్ళు పని ఎగ్గొట్టడానికి, అంటే సోమరితనంతో కనిపెట్టిన సాకు ఇది అనుకున్నాడు. అందుకే మోషే అహరోనులారా, మీరేల ఈ జనులను తమ పనుల నుండి తొలగించుచున్నారు, మీ బరువులు మోయుటకు పొండి అని గద్దించాడు కూడా. వాళ్లనేనా? అవును. అంతేకాదు, ఇంకో మాటన్నాడు, ఈ జనము ఇప్పుడు విస్తరించియున్నది, వారు తమ బరువులను విడిచి తీరికగా నుండునట్లు మీరు చేయుచున్నారని నిందించాడు. అంటే ఇశ్రాయేలీయుల జనాభా పెరగడం అతనికి అప్పటికే ఒక టెన్షన్, ఒక ఆందోళన ఉంది. ఇప్పుడు వీళ్లు పని మానేసి ఖాళీగా ఉంటే తన రాజ్యానికి ప్రమాదమని కూడా భయపడ్డాడు. ఈ ఆలోచనే అతని నెక్స్ట్
ఆ క్రూరమైన చర్యలకు కారణమైంది. ఇక్కడ నుంచే పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. ఫారో మాటలతో ఆగలేదు, యాక్షన్ తీసుకున్నాడు. తన అధికారాన్ని వాణి ఇశ్రాయేలీయుల బతుకుల్ని ఇంకా కష్టతరం చేశాడు. అవును, 6వ వచనం నుంచి 9వ వచనం వరకు అతని ఆర్డర్స్ చూస్తే అర్థమవుతుంది. ఏం చెప్పాడు? అదే రోజు ఫారో ఇద్దరికీ ఆర్డర్స్ ఇచ్చాడు. ఒకటి, ఐగుప్తు సూపర్వైజర్లు, వాళ్ళని కార్యనియామకులు అన్నారు. సరే. రెండోది, ఇశ్రాయేలీల్లోనే వాళ్ల కింద పనిచేసే ఫోర్మెన్లు, వాళ్ళని నాయకులు అన్నారు. ఇవ్వకూడదా? మరి ఇటుకలెలా చేస్తారు? అక్కడే ఉంది అసలు సమస్య. వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను, అంటే వాళ్లే వెతుక్కోవాలి. ఓ బాబోయ్! ఇక్కడితో ఆగలేదు. అసలు క్రూరత్వం ఇక్కడే. వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కయే వారిమీద మోపవలెను. దానిలో ఏమాత్రమునూ తక్కువ చేయకూడదు. అదెలా సాధ్యం? గడ్డి ఇవ్వరు, వాళ్లే వెతుక్కోవాలి, టైం వేస్ట్ అవుతుంది. కాని ప్రొడక్షన్ తగ్గకూడదా? ఇది కావాలని ఇబ్బంది పెట్టడం కదా. కరెక్ట్. ఇది అసాధ్యమైన పని. దీనికి ఫరో చెప్పిన రీజన్ ఇంకా ఘోరం. వారు సోమరులు అని మళ్ళీ అన్నాడు. అందుచేతనే మేము వెళ్ళి మా దేవునికి బలినర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. అంటే వాళ్ల విన్నపాన్ని కూడా ఎగతాళి చేస్తున్నాడు. అవును, ఆ మనుష్యుల చేత ఎక్కువ పని చేయింపవలెను. వారు కష్టపడి పనిచేయవలెను. అబద్ధపు మాటలను వారు లక్ష్యపెట్టకూడదు అని చెప్పాడు. అంటే పనిభారం పెంచి వాళ్ళని మానసికంగా కూడా దెబ్బతీయాలి. మోషే చెప్పేవన్నీ అబద్ధాలని నమ్మేలా చెయ్యాలి. ఇది అతని ప్లాన్. అమ్మో! ఈ ఆజ్ఞ తర్వాత పరిస్థితి ఎలా మారిందో ఊహించగలం. ఊహించడమే కాదు, 10-14 వచనాలు అది కళ్లకు కట్టినట్టు చెప్తాయి. ఫారో ఆర్డర్ వెంటనే అమల్లోకొచ్చింది. వెంటనేనా? వెంటనే. ఐగుప్తు కార్యాన్యామకులు వెళ్లి ప్రజలకు చెప్పారు, గడ్డి మీకియ్యమని ఫారో సెలవిచ్చియున్నాడు. మీరే పోయి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడనే దాన్ని సంపాదించుకొనుడి. అయినను మీ పనిలో ఏమాత్రమును తక్కువ చేయబడదు. పాపమా ప్రజలు. వాళ్లు పూర్తిగా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. గడ్డి దొరకదు కదా, పొలాల్లో పంట కోసాక మిగిలిపోతుంది చూడు, కొయకాలు. ఎండుగడ్డిలాంటిది. అవును, స్టబుల్ అంటారే, అది ఏరుకోవడానికి ఐగుప్తు దేశమంతా పరుగులు తీయాల్సొచ్చింది. ఎంత అదనపు శ్రమ, ఎంత టైం వేస్ట్. నిజమే. అయినా సరే ఆ కార్యనియామకులు ఏమాత్రం కనికరం లేకుండా తొందర పెట్టారు. గడ్డి ఉన్నప్పుడెలా చేశారో రోజూ పని ఆ రోజే పూర్తి చేయాలి అని విపరీతమైన ఒత్తిడి. మరి సాధ్యమైందా? అవ్వలేదు, సహజంగానే అవ్వలేదు. ఇటుకలు తగినన్ని చేయలేకపోయారు. దాని ఫలితం ఏమైంది? ఫరో నియమించిన ఐగుప్తు సూపర్వైజర్లు ఇశ్రాయేలీల నుంచే ఎన్నుకున్న ఆ ఫోర్మెన్లు, అంటే నాయకులను. తోటి ఇశ్రాయేలీయులేనేనా? అవును, వాళ్ల పనిని చూసే తోటి ఇశ్రాయేలీలనే తీవ్రంగా కొట్టడం మొదలుపెట్టారు. ఎందుకు టార్గెట్ రీచ్ అవ్వలేదు అని వాళ్లనే బాధ్యుల్ని చేశారు. అన్యాయం కదా ఇది. ఫరో నిర్ణయం వల్ల వచ్చిన సమస్యకు వీళ్ళని కొట్టడమేంటి? అదే, ఫరో ఒక్క నిర్ణయం, దానివల్ల అసాధ్యమైన పరిస్థితి, పెరిగిన భారం, ఆ తర్వాత శారీరక హింస. ఇది ఇశ్రాయేలీలను పూర్తిగా కృంగదీసింది. ఈ దెబ్బలు, అవమానం తట్టుకోలేక ఆ ఇశ్రాయేలీల నాయకులు, అంటే ఆ ఫోర్మెన్లు, వాళ్ళు నేరుగా ఫరో దగ్గరికే వెళ్లారు తమ బాధ చెప్పుకోటానికి. అది కూడా గమనించాలి. మోషే దగ్గరికి కాదు, రాజు దగ్గరికే వెళ్లారు. అవును. 15-16 వచనాల్లో వాళ్ల ఆవేదన కనిపిస్తోంది. తమ దాసుల ఎడల తమ 2 కిట్లు జరిగించుచున్నారు అనడిగారు. తమ దాసులకు గడ్డినియ్యరు, అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు వాళ్లు చెప్పారు. ఇదిగో తమరి దాసులమైన మేము కొట్టబడితివి అని వాళ్లకు జరిగిన అన్యాయం చెప్పారు. తర్వాత అసలు పాయింట్ చెప్పారు. అయితే తప్పిదము తమరి ప్రజలయందే ఉన్నది. అంటే తప్పు మాది కాదు, మీ అధికారులదే అని చెప్పే ప్రయత్నం. అవును. బహుశా ఫారోకు నిజం తెలిస్తే ఏమైనా కనికరం చూపిస్తాడేమో, న్యాయం చేస్తాడేమో అని ఆశించుంటారు. కాని వాళ్ల ఆశలు ఫలించలేదు. ఫారో రియాక్షన్ వచనం 17-19 చూస్తే వాళ్ల పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. అయ్యో! ఏమాత్రం సానుభూతి లేదు. వాళ్ల వాదనను పూర్తిగా కొట్టిపారేశాడు. ఇంకా కఠినంగా, అవమానంగా మాట్లాడాడు. మీరు సోమరులు అని మళ్లీ అవే మాటలు. మళ్ళీనా? అందుచేత మేము వెళ్లి యెహోవాకు బలినర్పించుటకు సెలవిమ్మని మీరడుగుచున్నారు అని వాళ్ల మతపరమైన కారణాన్ని కూడా ఎగతాళి చేశాడు. సమస్య పరిష్కరించాల్సింది పోయి పరిష్కరించలేదు. తన పాత ఆర్డర్నే మళ్లీ గట్టిగా చెప్పాడు. మీరు పొండి, పనిచేయుడి, గడ్డి మీకియ్యబడదు, అయితే ఇటుకల లెక్క మీరప్పగింపక తప్పదు, అంతే. దాంతో వాళ్ళకి క్లియర్ అయిపోయి ఉంటుంది. క్లియర్ అయిపోయింది. ఫరో తమ మాట వినడని,
కష్టాలు తీరవని, ఇంకా పరిస్థితి దారుణంగా ఉందని ఆ నాయకులు పూర్తిగా గ్రహించారు. రాజు దగ్గరే న్యాయం జరగకపోతే ఇంకెక్కడికి వెళ్తారు? పూర్తి నిస్సహాయ స్థితి అది. ఈ నిస్సహాయత, ఈ కష్టాలు, ఈ అవమానం ఇవన్నీ కలిసి చివరికి ఎక్కడికి దారితీశాయి? ఇస్రాయేలీల్లోనే గొడవలకు కారణమయ్యాయి. అవును, అంతర్గత విభేదాలు, తీవ్రమైన ఆగ్రహం. ఎవరిమీద? విముక్తి కోసం ప్రయత్నం మొదలుపెట్టిన మోషే, అహరోనుల మీద. వాళ్లవల్లే ఇదంతా జరిగిందని భావించారు. ఇది చాలా విషాదకరం. 20-21 వచనాల్లో ఈ టర్న్ కనిపిస్తుంది. ఏం జరిగింది? ఫరో దగ్గర్నుంచి తీవ్ర నిరాశతో బయటకు వస్తున్నారు కదా ఆ నాయకులు. దారిలో మోషే, అహరోనులు ఎదురుపడ్డారు. వాళ్ల మీద విరుచుకుపడ్డారు. ఎంత తీవ్రంగా? వాళ్ల మాటలు వింటే అర్థమవుతుంది. యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చునుగాక అని మొదలుపెట్టి దేవుడికే చెప్పుకుంటున్నారన్నమాట. ఆ ఫరో ఎదుటను, అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులనుగా చేసి, అంటే మా పరువు తీశారు, మా మీద ఫరోకు ద్వేషం పెంచారు అని. చివరికేమన్నారంటే, మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితిరి అని నిందించారు. అమ్మో, ఎంత దారుణం! మీరే మమ్మల్ని చంపడానికి ఫరో చేతికి కత్తిచ్చారు అన్నారా? అవును, మీరు వచ్చి దేవుడి పేరు చెప్పబట్టే మా బతుకులిలా అయ్యాయి, మీరే కారణం అని తమ నాయకుల మీదే ఇంత తీవ్రంగా ఆరోపణలు చేశారు. విడుదల తెస్తారనుకున్న వాళ్లనే వినాశనానికి కారకులుగా చూశారు. ఇది మోషేను ఎంతగానో బాధించి ఉంటుంది కదా. ఖచ్చితంగా ఆయన్ని మానసికంగా పూర్తిగా కుదిపేసిందా సంఘటన. ఆయన ఎంత గొప్ప నాయకుడైనా, ప్రవక్త అయినా ఆయన కూడా మనిషే కదా. అవును. తన ప్రజల నుంచి ఇంత తీవ్రమైన నిందలు, వాళ్లు పడుతున్న కష్టాలు ఆయన తట్టుకోలేకపోయాడు. ఆయన రియాక్షన్ 22-23 వచనాల్లో ఉంది. చాలా పవర్ఫుల్గా, అంటే గుండెల్ని పిండేసేలా ఉంటుంది. ఏం చేశాడు మోషే? ఆయన వెంటనే దేవుని వైపు తిరిగాడు. కాని ఈసారి ప్రార్థనలా లేదు, తీవ్రమైన ఆవేదనతో, దాదాపు నిలదీస్తున్నట్టుగా ఉందాయన మాట. దేవుడినేనా? అవును. ప్రభువా, నీవేల ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేల పంపితివి అని సూటిగా అడిగేశాడు. బాబోయ్! ఇంకా, నేను నీ పేరిట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడీ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదను అని తన అనుభవాన్ని, తన ఫెయిల్యూర్ని, దేవుడిచ్చిన మాట నెరవేరకపోవడాన్ని ఏమీ దాచుకోకుండా చెప్పేశాడు. ఇది మోషేలో విశ్వాసం లేకపోవడమంటారా, లేక? నాకైతే అది అవిశ్వాసంలా అనిపించదు. తన ప్రజల మీద ఆయనకున్న బాధ్యత, వాళ్ల బాధ చూడలేకపోవడం, దేవుడు పంపిన పని నెరవేరకపోగా పరిస్థితి ఇంకా దిగజారడంతో వచ్చిన తీవ్రమైన మానసిక క్షోభాది. అంటే తన భారాన్ని దేవుడి ముందు పెట్టేసుకున్నాడు. అంతే, తన ఒత్తిడిని, తన ఆవేదనను దేవుడి ముందు కుమ్మరించాడు. ఇది మోషేకు, దేవునికి మధ్య ఉన్న ఆ ప్రత్యేకమైన నిజాయితీగల సంబంధాన్ని కూడా చూపిస్తుంది. భయపడకుండా అడగగలిగాడు. పెంచడం, శిక్షను ఇంకా పెంచడం. దానివల్ల ఇశ్రాయేలీల కష్టాలు విపరీతంగా పెరిగాయి. పెరగడమే కాదు, ఆ కష్టాలకు తమ నాయకులైన మోషే, అహరోనులనే నిందించడం. చివరికి మోషే కూడా కృంగిపోయి దేవుణ్ణి నన్నెందుకు పంపావు అని అడిగే పరిస్థితి. అంత చీకటిగా, ఓటమిలా, ఇక విడుదల లేదేమో అన్నట్టుగా అనిపిస్తుందిక్కడ. అవును, పైకి చూస్తే అది పూర్తి వైఫల్యం, నిరాశే. కాని కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇక్కడే ఒక కీలకమైన పాయింట్ ఉంది. ఫరో ఉద్దేశమేంటి? ఒత్తిడి పెంచి వాళ్ల ఆశను చంపేయాలి, మోషేను అబద్ధం చేయాలి. కరెక్ట్. కాని ఫరో చర్యలు అనుకోకుండా వేరే ఫలితానికి దారితీసేలా చేశాయి. ఎలాగంటే, ఈ పెరిగిన కష్టాలు, ఈ అసాధ్యమైన పరిస్థితులు, ప్రజల నిందలు ఇవన్నీ మోషేను తాత్కాలికంగా నిరాశపరిచినా చివరికి ఆయన్ని ఇంకా బలంగా దేవుని వైపు తిరిగేలా చేశాయి. అంటే ఇక మనుషుల వల్ల కాదు, దేవుడే చెయ్యాలి అనే స్థితికి తెచ్చాయా? ఒక రకంగా అంతే. మానవ ప్రయత్నాలు, డిప్లొమసీ పనిచెయ్యవు అని తేలిపోయింది. దేవుడే నేరుగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితిని ఫరోనే సృష్టించాడు తెలియకుండా. ఆసక్తికరంగా ఉంది. ఈ అధ్యాయం ఇంకో విషయం కూడా చూపిస్తుంది: అధికారం. దాన్ని ప్రశ్నిస్తే అది తనను తాను కాపాడుకోవటానికి ఎంత క్రూరంగా మారుతుందో చూపిస్తుంది. నిజమే. అదే సమయంలో ఆ అణచివేతే, ఆ క్రూరత్వమే చివరికి ఒక పెద్ద మార్పుకు, దేవుని జోక్యానికి ఎలా తప్పనిసరి కారణమవుతుందో కూడా ఇది పరోక్షంగా సూచిస్తుంది. కొన్నిసార్లు పరిస్థితి మరింత దిగజారితేనే అది బాగుపడటానికి మొదటి అడుగు అవుతుందేమో. ఈ విశ్లేషణ మొత్తం విన్నాక ఈ 5వ అధ్యాయం మనల్ని ఆలోచింపజేసే ఒక లోతైన ప్రశ్నను అడుగుతోంది అనిపిస్తోంది. ఏమిటది? ఎదురుగా ఉన్న అధికారం అసాధ్యంగా కనిపిస్తున్నప్పుడు, పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నప్పుడు, మార్పు వస్తుందనే ఆశను ఎలా నిలుపుకోవాలి,
దానికోసం పోరాడే ప్రేరణ ఎక్కడినుంచి వస్తుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ముఖ్యంగా ఈ అధ్యాయంలో చూసినట్టు కష్టాలు పెరిగినప్పుడు, తమకు సహాయం చేయాల్సిన నాయకులనే ప్రజలు నిందించినప్పుడు, ఆ నాయకత్వం దాన్ని ఎలా డీల్ చెయ్యాలి? ప్రజల తక్షణ కోపానికి, దీర్ఘకాలిక లక్ష్యానికి మధ్య బ్యాలెన్స్ ఎలా? సంక్షోభ సమయంలో నాయకుడి పాత్ర, ప్రజల నమ్మకం, ఈ రెండిటి మధ్య ఉన్న ఆ సంక్లిష్టమైన సంబంధం గురించి ఈ సంఘటన మనకు ఏమి నేర్పుతుంది? ఈ ప్రశ్నలతో ఈనాటి మన ఈ లోతైన పరిశోధనను ముగిద్దాం.